హాయ్ అండి. విజయ్ కృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వినాయక చవితి ఈరోజు మధ్యాహ్నం చేసుకున్న డిన్నర్ అండి. ఇది ప్రాన్స్తో పులావ్ అండి. దానికోసం ముందుగా బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసేసుకోండి. ఆయిల్ వాడకుండా బటర్తో చేశానన్నమాట. 2 స్పూన్స్ బటర్ వేసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న బిర్యానీ హోల్ గరం మసాలాను వేసాను. తర్వాత ఒక పెద్ద ఇలాచీ కూడా వేసాను. ఇవి బాగా వేయించేసుకున్నాక బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా టమాటా, ఈ కార్న్స్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అవన్నీ వేగిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనం చేసుకున్న పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కదా, అది మాడడం కాదండి, మనం బటర్ వేసాం కదా, దానివల్ల కొంచెం అడుగు పట్టింది. అది బటర్ వల్ల అలా వచ్చిందనమాట. తర్వాత మనం స్వీట్ కార్న్, క్యారెట్, ఇంకా బంగాళదుంప ఈ 3 వేసుకుని కాసేపు ఇవి బంగాళదుంప బాగా ఉడికాక అప్పుడు మనం టమాటాస్ని యాడ్ చేసుకుందాం. ముందే టమాటాలు వేయడం వల్ల బంగాళదుంపలు ఉడకకుండా ఉండిపోతాయి అన్నమాట. అదండి, అవి బాగా వేయించేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని టమాటోస్ కూడా వేసేసుకోండి. దాంతోపాటు పుదీనా, ఇంకా కొత్తిమీర అవి కూడా యాడ్ చేసేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఇప్పుడు మనం హోల్ గరం మసాలా పేస్ట్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించేసుకోండి. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పాను కదా నార్మల్ కార్న్స్తో చేశానని. దీనివల్ల ఎక్కువ వేయలేదు, తక్కువగానే వేసాను. ఎందుకంటే నార్మల్ కార్న్ కదా, అదే స్వీట్ కార్న్తో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం రెడీమేడ్ బిర్యానీ మసాలాని యాడ్ చేసాం. అది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఆ 2 గ్లాస్కి తగ్గట్టుగా అవి ముందుగా నానబెట్టేసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేసాను. బిర్యానీకి రైస్ ఎప్పుడు ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా పలుగ్గా బాగా ఉడుకుతుందండి. కాబట్టి ఎప్పుడు ముందుగా నానబెట్టుకోండి. కావలసినంత ఉప్పును వేసేసుకోండి. ఈ వాటర్లోనే మనం నిమ్మ చెక్క పిండుకుంటున్నాం, ఎందుకంటే మనం టేస్ట్ సాల్ట్ వాడం కాబట్టి. తర్వాత అది బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. సన్నబియ్యం అయితే కుక్కర్ విజిల్ 2 వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు ఏ బియ్యమైనా వండుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే సన్నబియ్యం వాడుతున్నా. నేను కుక్కర్ విజిల్ పెట్టాను కానీ కుక్కర్ సరిగ్గా పనిచేయలేదు కాబట్టి నార్మల్గా ప్లేట్ పెట్టి దాని మీద బరువు పెట్టాను. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. కొంచెం కలిపి చూశాను, కొంచెం లైట్గా తడి అనిపించింది. మరి కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు చిన్న మంట మీద వదిలేసాను. దానివల్ల మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. మీకు నచ్చిందా?
బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.